పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు తీసుకుని నంబర్ 2 లీడర్ అనే ఒక కాన్సెప్ట్ తో మన పైలట్ ప్రాజెక్ట్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఎన్నికలు నిర్వహించడం, ఆయన ఆలోచన విధానానికి అదేవిధంగా మన నాయకులందరూ కూడా సహాయ సహకారాలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉన్న మనలో సామాన్యుల నుంచి మెంబర్స్ నుంచి ఒక లీడర్ గా ఎదిగే దిశగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయడం చాలా బాగుంది. చాలా మంది దీని మీద అప్రిషియేట్ చేయడం. ఇవాళ చూస్తే మన పిఠాపురం నియోజకవర్గంలోనే ఎప్పటి నుంచో కష్టపడిన కార్యకర్తలు ఇవాళ చాలా మంది వార్డు ఇన్ఛార్జీల కింద, వార్డు మెంబర్ల కింద రావడం అయితే జరిగింది. అయితే ఈ ప్రాసెస్ లో చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి, అవి కంపల్సరీ సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మాత్రం సూపర్ సక్సెస్ గా ఉంది. అయితే మేము ఇందులో మేము పోటీ పడి చాలా ఇది ఒక ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే అని చెప్పేసి మేమందరం అనుకోవడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, ఆయన ఆ ఉద్దేశాలను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కలిసి ముందుకెళ్తామని చెప్పేసి మాత్రం తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చి మేము ప్రెసిడెంట్ గా ఎన్నికైన మా వరలక్ష్మి డాక్టర్ గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మన బాలిపల్లి అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ మేమందరం 100కి 1000% మీ వైపు ఉంటాము. మీకు సపోర్ట్ గా ప్రతి కార్యక్రమంలో మేము ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మళ్ళీ నెగ్గించుకునే అవకాశం అయితే మేము తీసుకుంటాము. ఆయన ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యే కింద ఉండడం అయితే ఖాయం. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం నుంచి మరిన్ని మంచి పదవులకి వెళ్తారని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని, దానికి మేము ఎన్ని త్యాగాలకైనా రెడీ, ఎంత పోరాటాలకైనా రెడీ అని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడం. అదేవిధంగా మా పూర్తి సపోర్ట్ ఇవాళ, అదేవిధంగా మన ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నికైన పవన్ దుర్గ గారు కూడా ఇక్కడికి వచ్చి తమ పూర్తి సహకారం కూడా అందిస్తామని చెప్పడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఇంత ఆహ్లాదంగా, ఆరోగ్యంగా మన జనసేనలో ఎటువంటి అరమరికలు లేకుండా మాత్రం ముందుకు సాగాలని చెప్పేసి మరీ కోరుకున్నాం. మేమంతా పవన్ వెనకాల ఉంటాం. పవన్ ఏం చెప్తే అది మేము పాటిస్తాం. ఏ త్యాగాలకైనా రండి, ఏ పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే మరొక్కసారి చెప్పుకుంటూ జై జనసేన.